హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో ఫోల్డర్లో ఉన్న ఫైల్స్లో ఉన్న ఆ డేటాను ఏ విధంగా ఇంపోర్ట్ చేస్తారనేది ఈ యొక్క సెషన్లో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నాది ఈ యొక్క ఫోల్డర్. ఓకే, సో ఈ ఫోల్డర్లో మనకు రెండు ఫైల్స్ ఉన్నాయి. ఒకటి కెనడా డేటా ఉంది, ఓకేనా. అండ్ రెండోది వచ్చేసి ఫ్రాన్స్ డేటా అనేది కూడా మనకు సిఎస్వి ఫార్మాట్లో ఉండడం జరిగింది. ఓకే, ఈ రెండింటిని కలిపి నేను లోడ్ చేసుకోవాలా. ఓకే, సో లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ పవర్ బిఐ ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ గో టు గెట్ డేటా, మోర్ ఆప్షన్స్, ఫైల్, ఫోల్డర్. తర్వాత బ్రౌజ్లో ఆ ఫైల్ యొక్క పాత్ని కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. సో నాకు శ్రీకాంత్లో డెస్క్టాప్లో ఎంఎస్ ఎక్సెల్ డేటాలో ఉంది. ఓకే, క్లిక్ ఓకే. మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. చూడండి ఇలా వస్తుంది. ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్ళండి. సో ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్ళిన తర్వాత షిఫ్ట్ పట్టుకుని రెండు కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే సో రిమైనింగ్ కాలమ్స్ అంతా రిమూవ్ అయిపోయాయి. ఇక డౌన్ ఆర్ఎస్ ఉన్న చూసారా, కంబైన్ ఫైల్స్ అన్నమాట. ఇది పైన ఒక్కసారి క్లిక్ చేయండి. ఆ రెండు ఫైల్స్ని కంబైన్ చేసేస్తుంది. చూడండి, బిఫోర్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇది సిఎస్పి ఫైల్, కెనడా ఫైలు. ఇది వచ్చేసి ఫ్రాన్స్ ఫైలు. ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాను. ఓకే, తర్వాత దీంట్లో బేస్డ్ ఆన్ ఫస్ట్ 200 వస్తుంది కదా. సో నాకు మొత్తం ఎంటైర్ డేటా కావాలా. ఉం? చూడండి, తర్వాత క్లిక్ ఓకే. చూడండి, మొత్తం ఇండియా ఫ్రాన్స్ డేటా రెండు మనకు ఇందులోనే ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. చూడండి, ఇండియన్ డేటా, ఫ్రాన్స్ డేటా రెండు కంబైన్ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని అప్లై అండ్ క్లోజ్ క్లిక్ చేయండి. చూడండి, మనకు రెండు కంట్రీస్ డేటా ఆటోమేటిక్గా ఇందులో కంబైన్ అయ్యి మనకు డేటా రావడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.